టీకలున్నాయి మళ్ళీ మళ్ళీ వారి ముఖం ఉన్నది మళ్ళీ తల కింద మొత్తం మల కింద మొత్తనే సోడు మళ్ళా కీకలున్నాయి మళ్ళీ ధని ఉన్నదాని అవి మళ్ళీ ధని ఉన్నదని చెప్పి అవి వెనుక మరి ఏం చెప్తాడంటే మళ్ళీ ఏనంటూ ఉంటా మరి అనవడంగా నీలమాదేవి తిరుగువాలి పడదలు కట్టాలి అందరూ పడదలు కట్టి రావడంగా పడదల లోపల నీలమాదేవి ఉంచాలి వచ్చినట్టుకుంటే అప్పుడు కనుకనేమి బట్టంత బస్సు బాలంత రూపు కావాలి పాల సోపును ఉట్టి మళ్ళీ అంగిటానం 5 ముక్కల పాలు పడాలి 3 ముక్కల పాలు మింగాలి 2 ముక్కల పాలు కింద ఉంచాలి గమనంగా మళ్ళీ రావడంగా పచ్చి కట్టిర్రు ఆ కాపుల పచ్చి కట్టేవారు కల్లా 12 పడగల లోపల నీలమా దేవుడు నీలమాదేవి కన్నా మల్లయ్య పిడికని తీసి 12 పడగల మీద పెట్టిండు ఉద్దోడికెళ్ళప్పుడు కనుకనేవి రావడంగా పట్టంత పుస్తకం బాలంత రూపాయింది పాలసేపులు ఉంటామంటే నీలమ్మకే పాలసేపులు ఉట్టి రావడంగా 12 పడగల పాలు అవుతాయి 3 ముక్కల పాలు మింగిండు 2 ముక్కల పాలు చిండు గడ్డాను కాబరి నాడు కళ్ళవుతున్నారమ్మా కళ్ళ చూసి కొడుక మల్లయ్య
బతుకచ్చు కొడకాలు కొడగుర్రాలు వారి మాట పెడుతుంటే మాటేవి వారి చేపించి వారి రవరాజు మళ్ళీ ఏం చేసిండు నా మాట పరిహార పత్రాల జోలికి ముందు మా పేరు అన్న రాజ్యం ఏనాడు నేను రూపాయి ఇస్తున్నా అడుగులో అందరూ పోవాలి పద్మాల జోలికి చెప్పారు నేను మా తెలివి వారి ఏనాడు ఇచ్చిందో కన్నబడి మాట్లాడారు రూపాయి పాలు పట్టుకొని వారి బడిగా పద్మాదేవికి అంత వారి దాకా వారి కాపీ ఉరికి లేకుండా మంది వారి కాపీ వారి పుట్టకైనా బోల్ ఉట్టి పద్మాదేవికి పద్మాదేవికి వారిన అది కాకపోతే వారి మళ్ళీ మానవగ్గం ఏనాడు చేసిందో వారి కాపిన వారి అది కాకపోతే ఉడికి లేకుండి ఆనాడు మంది వారి ఉడికి ఏనాడు పుట్టిందో వారి ఏనాడు తెచ్చుకొని గొప్ప పట్టం పోయి గుర్రాలు చెప్పి కదా నేను మాత్రం వెలుగుతుండే కచ్చిరు ఎంగిలి కచ్చిరు నేను కచ్చిరు ఎక్కడ చెప్పి ఎక్కడ గుర్రాలు ఏడు కాటారు అన్నయ్యా నా పనులు మీ పనులు మీరే తినుడి నా పంచాయతీ మీ పంచాయతయ్యా ఏమన్నా చేయాలంటే అన్నయ్యా నిక్షలు ఎన్నెలకు ముట్ట కావాలి ఎన్నెలకు వారి పుట్టయ్య ఎన్నెలకు అన్ని కొమ్మడికైన అన్నయ్యా పుట్టయ్య ఎన్నెలకు దొరికైన వారి కర్ర పుట్టయ్య ఎన్నెలకు ఆనాడు అన్నయ్యా నీ పంచాయతీ నా పంచాయతీ దూతాయి అన్నయ్యా నా పాడు మీ పాడు మీరే తినుడి నువ్వెంత పండి మొన్నాది ఆరెంత పండి మొండి ఇది నువ్వెంత పండి గొర్రె గొర్రె చేద్దాం ఆరెంత పండి అన్నయ్యా 3 అరకలు 3 ఆగళ్ళు ఉంటాయి అన్నయ్యా లేకపోతే అన్నయ్యా లేకపోతే నా 100 వారి గొర్రె మంది తీసుకొచ్చి నా 100 గొర్రె మంది తీసుకొచ్చి అన్నయ్యా నీ పండి పంట వంట పెడుతుంటే నా కడుపు చూసి పక్క పెట్టి మా మంచిది అన్నయ్యా నా కడుపు చూసి పక్క మీదకపోతే అంటే అల్లికి తన దూరు కొడుకు తీసుకొచ్చి చేతుల కన్నా గడిగని ఉసుక తీసుకొచ్చి అన్నయ్యా తల్లి దూరు కొడుకు తీసుకొచ్చి వాళ్ళ మీద కొందరు చెప్పేసి కుక్కల్లా ఎల్లగట్టి అన్నయ్యా నీ పనులు ఎలా కార్యకర్తాను వీళ్ళకిద్దరు కూడా నీ పనులు కార్యాలతుంటే అన్నీ నేను నాకన్నయ్యా నీ పంట పొలం లోపల మల్లయ్యా నా మందరం కొట్టుకోండి అన్నయ్యా నీ ఒట్టు పొట్టు వస్తుంటే నీ పంట వరుస దగ్గర వరుస మా అత్తరత్తర మంది అంటే వారికి దక్కని నాకు పొలలు కావాలి మా మామరత్తర మంది అని చెప్తే నీకు మామయ్య నాకు పొలలు కావాలి మా బావరత్తర మంది అంటే వారికి నీకు బావరత్తర గన్నం కావాలి నా అక్కత్తర మంది అంటే గక్కలైతే నాకు వదిలి కావాలి ఏ కబర్ తారుకోవాలని చెప్పి జర దగ్గర కలుపుకో గుండు పెట్టి వారి ఒకరి చెప్పి గుండు పెట్టి గుండు పెట్టి వారి తలమూడు చుట్టూ ఏనాడు చుట్టిందో మళ్ళీ చుట్టబడిన వారి ఏనాడు కొడుతూ ఉంటే ఆ పైన